హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సేమియా కేసరి ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఈ సేమియా కేసరిలో వచ్చేసరికి ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో సన్ఫ్లవర్ ఆయిల్ వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత బాంబినో కంపెనీ వారిది సేమియాలు వేయించుకోవాలి. ఈ సేమియాలు బాంబినో కంపెనీ, ఇది 150 మంది క్యాటరింగ్ ఇవాళ. ఈ 150 మంది క్యాటరింగ్లో 1.5 కేజీన్నర సేమియా అయితే సరిపోతుంది. ఈ కేజీన్నర సేమియాలో కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్, అది పక్కన హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం రంగు వేసుకోవాలి. కొంచెం రంగు వేసుకున్న తర్వాత కొంచెం వీడియోలో స్కిప్ అయింది, అది జస్ట్ ఏమనుకోమాకండి. అదిగో జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాట్ వాటర్ పోసుకోవాలి. ఓన్లీ హాట్ వాటర్ పోసుకోవాలి. సన్నీళ్ళు పోసుకుంటే అది ముద్ద అయిపోతుంది. అదే హాట్ వాటర్ అనుకో, మీకు బాంబినో ముద్ద అవ్వదు, మెతుక్కి అస్సలు టచ్ కూడా అవ్వదు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని మనం కలపెట్టుకుంటూనే ఉండాలి, తిప్పుతూనే ఉండాలి. తిప్పకపోతే తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పకపోతే అది అడుగుంటుంది, మోడ వాసన వస్తుంది, అది బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది చూడండి, నువ్వే ముందు మాట్లాడేస్తున్నావా? అలా తిప్పుతూనే ఉండాలి. ఇది మనకి ఇప్పుడు మామూలుగా ఇక్కడ చూపిస్తున్నారు కదా, బాంబినో అని, వర్మిసేల్ బాంబినో అది వర్మిసేల్ అని. సో అందుకని మనం కూడా కొంచెం బ్రాండెడ్ వాడదామని, కస్టమర్ లైక్ చేస్తారని బాంబినో వారిది వర్మిసేల్ వాడుతున్నాము. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడుగుంటుంది. అద్దుకోండి, చూడండి ఎలా వస్తుందో, మెతుకు టచ్ అవ్వకుండా, అడుగంటకుండా అద్దుకోండి. మనకి పర్ఫెక్ట్ షేప్, పర్ఫెక్ట్. అసలు ఇంకా అందులో కస్టమర్ మనల్ని ఎలా లైక్ చేస్తారంటే ఆ స్వీట్ తినే పడిపోతారు. అంత టేస్ట్, అంత క్వాలిటీగా ఉంటుంది మనది, చాలా క్వాలిటీ. అడుగు కూడా ఉంటుందండి. చూడండి, మీరు ఎక్కడ చూసినా సరే దబరాలో ఆ డేషాల్లో అడుగు కూడా ఉంటుంది. మనకి అది ఉడికిన తర్వాత పంచదార పోసుకోవాలి. షుగర్ 1.5 కేజీకి మీకు 3 కేజెస్ అంటే కేజీన్నరకు 3 కేజీలు పంచదార పడుతుంది. 3 కేజీలు పంచదార ఖచ్చితంగా స్వీట్ సరిపోద్దండి. అసలు మీరు డౌట్ పడే పని ఉండదు. ఇంకా 3 కేజీలు తీసుకొని, అది వైట్ కలర్దేమో ఇలాచీ పౌడర్, అప్పుడే గ్రైండర్ చేసింది ఇలాచీ పౌడర్ అండి. అది వేసిన తర్వాత చాలా స్మూత్గా వస్తుందండి. ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేసి ఇక దించేసుకోవచ్చు. అది ఒక 1 అవర్ తర్వాత సెట్ అయిపోతుంది. ఇక మీకు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది.